దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రాంతి దినాల్లో ఉన్న మనల్ని సాతానుడు ఎప్పుడు కూడా ఎవరి మింగు వేదన అని గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఆ గర్జించే సింహం అయిన సాతాను ఊరిలో తన యొక్క నోటిలో తన యొక్క చేతికి మనం చిక్కకుండా ఉండాలంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు దాసుని నిలబెట్టి శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అమలు చేసిన విధానంకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజముగా ప్రభువా, ఇదిగో మీ మాట మేము మొదటిగా వినాలి ప్రభువా. ఇదిగో మీ పని చేయాలి ప్రభువా. ఇదిగో మీకు సాక్షిగా మేము జీవించాలి. ఇదిగో మేము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దాసుని నిలబెట్టి మాతో సూటిగా మాట్లాడిన విధానానికి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇలా ఆత్మీయంగా మేము కట్టబడి మేము అలా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన అడుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా.